ఫ్రెండ్స్ ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా సరే మీ మొబైల్కి నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. హాయ్ గాయ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే నేను మీకు మన మానిటైజేషన్లో మనకు వచ్చే కొన్ని ఎర్రర్స్ గురించి అయితే చెప్దాం అనుకుంటున్నాను అనమాట. చాలామంది 2-3 మంత్స్లో నన్ను ఎక్కువ సార్లు అడిగిన క్వశ్చన్ అనమాట. అండ్ ఎక్కువ సార్లు దీని గురించి చాలామంది నా మెసేజ్ కోసం చాలామంది వెయిట్ చేసిన ఇష్యూ అనమాట. ఖచ్చితంగా నాకు తెలిసి దీనికి కామెంట్ కూడా అయ్యే వస్తాయి. అండ్ ఏదైతే మనకు ఉండే 4000 అవర్స్ వాచ్ టైం, 1000 సబ్స్క్రైబర్స్ కష్టపడి కంప్లీట్ చేస్తామో, సంవత్సరం లోపు కష్టపడి అయితే కంప్లీట్ చేస్తాం. కంప్లీట్ చేసిన తర్వాత మనం మానిటైజేషన్కి అప్లై చేసుకుంటాం. మనం అప్లై చేసుకున్నప్పుడు అక్కడ మనకి కొన్ని సందర్భాల్లో ఎర్రర్ అని అయితే వస్తుంది అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఈ రకంగా మనకి సెకండ్ స్టెప్ అయితే ఎర్రర్ అయితే వస్తుంది అనమాట. అసలు ఇలా ఎందుకు వస్తుంది, ఈ ఎర్రర్ రావడానికి అసలు ఏం రీజన్స్ ఉంటాయి, ఆ రీజన్స్ని మనం ఎలా వాటి నుంచి ఎలా బయటపడవచ్చు అనే దాని గురించి అయితే చెప్తాను. అండ్ నా ఎక్స్పీరియన్స్లో చాలా వరకు చాలా డిఫరెంట్ ప్రాబ్లమ్స్ని అయితే నేను చూశాను. ఆ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ అనేది ఎలా దొరుకుతుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. ఒక్కొక్క ప్రాబ్లమ్కి సొల్యూషన్ అనేది ఎలా చేసుకోవచ్చు అనేది ఫర్దర్గా మనం చేయబోయే వీడియోలో ఒక్కొక్క టాపిక్ మీద ఒక్కొక్క వీడియో అయితే చేస్తాను. ఇప్పుడు నేను మీకు ఒక 5 విషయాలను అయితే చెప్తాను అనమాట. ఈ 5 పాయింట్లలోనే మనకి ఎర్రర్స్ అయితే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ప్రతి యూట్యూబర్ అనే వాళ్ళకి ఇది ఎక్కడ దొక్కున ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా మీ కో క్రియేటర్స్ కానీ ఎవరికైనా చెప్పడానికి కానీ ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఈ వీడియోని అయితే లైక్ చేసేయండి. అండ్ ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయినట్టయితే మనకి మానిటైజేషన్ ట్యాబ్లో సెకండ్ స్టెప్ అనేది ఎర్రర్ రావడానికి యాక్చువల్గా 5 ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పాను కదా, 5 ఇష్యూస్ వల్ల వస్తాయని చెప్తున్నాను కదా. అవి ఏంటో చెప్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి మల్టిపుల్ అకౌంట్స్ అనమాట. మనకి ఎప్పుడైతే యాడ్సెన్స్లో మల్టిపుల్ అకౌంట్స్ ఉంటాయో అప్పుడు మనకి ఎర్రర్ అనేది వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. అండ్ మల్టిపుల్ అకౌంట్స్ అంటే ఏంటి అంటే మనకి ఒక యాడ్సెన్స్ మాత్రమే క్రియేట్ చేయాలి. పొరపాటున చాలామంది క్రియేటర్స్ ఏం చేస్తూ ఉంటారంటే మల్టిపుల్ అకౌంట్స్ యాడ్సెన్స్ మానిటైజేషన్ అవ్వకముందే ఒక యాడ్సెన్స్ అకౌంట్ని క్రియేట్ చేసేసుకుంటారు. లేదా అంతకుముందు వాళ్ళు క్రియేట్ చేసిన ఛానల్స్ కానీ ఇలా వేరే ఛానల్స్ని మల్టిపుల్ అకౌంట్స్ని అయితే క్రియేట్ చేసుకుంటారు. గుర్తుపెట్టుకోండి, ఛానల్స్ కాదు, ఇక్కడ కేవలం యాడ్సెన్స్లు మాత్రమే. చాలా మందికి ఉన్న డౌట్ ఏంటి అంటే, బ్రో మనకు అసలు ఎన్ని యాడ్సెన్స్లు ఉండొచ్చు, ఎక్కువ యాడ్సెన్స్లు ఉంటే ఏదైనా ప్రాబ్లం అవుతుందా అని చెప్పేసి. గుర్తుపెట్టుకోండి, ఒక క్రియేటర్కి కేవలం ఒక్క యాడ్సెన్స్ మాత్రమే ఉండాలి. మల్టిపుల్ యాడ్సెన్స్ 2-3 యాడ్సెన్స్లు మెయింటైన్ చేస్తానంటే కుదరదన్నమాట. మనకి ఏదైతే ఇప్పుడు సపోజ్ ఎస్బీఐ స్టేట్ బ్యాంక్ ఉంది, స్టేట్ బ్యాంక్ నుంచి మనకు ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. అలాగే మనకి సేమ్ యాడ్సెన్స్ కూడా అంతే అన్నమాట. మనకి కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి. మల్టిపుల్ అకౌంట్స్ని అయితే మీరు మెయింటైన్ చేయొద్దు. మీకు ఎన్ని ఛానల్స్ అయినా ఉండొచ్చు, అన్ని ఛానల్స్ని ఆ ఒక్క యాడ్సెన్స్కి అయితే లింక్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మల్టిపుల్ అకౌంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. మీకు ఇప్పుడు ఒకవేళ కొత్త అకౌంట్ పొరపాటుని క్రియేట్ చేసేస్తే కనుక మీ పాత అకౌంట్ ఏంటి, మీ పాత అకౌంట్ మీకు ఇంతకుముందు ఏ అకౌంట్ ఉంది అనేది ఆ మెయిల్ అయితే అక్కడ మీకు చూపిస్తుంది అనమాట. ముందు ఆ యాడ్సెన్స్ని అయితే డిలీట్ చేయాల్సి ఉంటుంది, తర్వాతే ఈ కొత్త యాడ్సెన్స్ని అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. దాని గురించి కంప్లీట్గా ఒకవేళ ఇలా మీకు మల్టిపుల్ అకౌంట్స్ అనే ఎర్రర్ వస్తే కనుక ఎలా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనేది నేను తర్వాత వీడియోలో అయితే చెప్తాను అనమాట. అండ్ సెకండ్ ప్రాబ్లం వచ్చేటప్పటికి రీయూజ్డ్ కంటెంట్. చాలా మందికి ప్రాబ్లం అయితే వస్తుంది అనమాట. రీయూజ్డ్ కంటెంట్ అనేది వీళ్ళకి ఎక్కువగా నేను చూసేది ఎవరికంటే సీరియల్ కంటెంట్ చేసే వాళ్ళకి, సినిమా కంటెంట్ చేసే వాళ్ళకి, ఇంటర్నెట్లో ఫొటోస్ని యూజ్ చేసుకుని చేసే వాళ్ళకి, వాట్సాప్ స్టేటస్ వీడియోలు, ఇన్స్టాగ్రామ్ రీల్ వీడియోలు ఇట్లా పెట్టే వాళ్ళకి రీయూజ్డ్ కంటెంట్ అనేది వస్తూ ఉంటుంది అనమాట. ఈ రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంటి అంటే మనం ఏదైనా గూగుల్కి సంబంధించిన ఎటువంటి అంటే లైక్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా గూగుల్కి సంబంధించిన గూగుల్లో ఉన్నవే. ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన వాటిలోంచి ఏది డేటాని తీసుకొచ్చి మనం యూట్యూబ్లో కంటెంట్ మొత్తాన్ని, గుర్తుపెట్టుకోండి, మీ కంటెంట్ మొత్తం కూడా యూట్యూబ్లో ఆల్రెడీ ఇంటర్నెట్లోంచి డౌన్లోడ్ చేసిందే పెడుతున్నారు. అంటే మీ ఓన్గా ఏది క్రియేట్ చేయకుండా మీరు ఆల్రెడీ ఇంటర్నెట్లో ఉన్నదాన్నే మీరు రీఅప్లోడ్ చేస్తున్నారు అంటే అది రీయూజ్డ్ కంటెంట్లోకి వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, రీయూజ్డ్ కంటెంట్ అనేది మనం ఏదో అప్పుడప్పుడు పెట్టే వీడియోస్కి అయితే రాదనమాట. మీరు ఖచ్చితంగా ఎక్కువ వీడియోస్ అనేవి ఆల్రెడీ ఇంటర్నెట్లో యూజ్ చేసినవి, ఇన్స్టాగ్రామ్ ఫొటోస్ కానీ ఇట్లాంటి చాలామంది సెలబ్రిటీల ఫోటోలు ఇన్స్టాగ్రామ్లో ఉన్నవన్నీ కూడా ఒక వీడియో చేసి పెడుతూ ఉంటారు. అట్లా పెట్టినా సరే మీకు రీయూజ్డ్ కంటెంట్ అని వస్తుంది అనమాట. దీనికి ఏంటి అంటే మనకి సొల్యూషన్ ఏంటి అంటే సింపుల్ అనమాట. మీరు ఓన్ కంటెంట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎవరి కంటెంట్ని కూడా కాపీ చేయకుండా మీ ఓన్ కంటెంట్ని క్రియేట్ చేసి పెట్టినప్పుడే మీకు రీయూజ్డ్ కంటెంట్ అనేది పోతుంది అనమాట. దాని మీద కూడా వీలైతే నేను ఒక వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. అలాగే ఇప్పుడు ఎక్కువ ఛానల్స్కి వస్తుంది. థర్డ్ వచ్చేటప్పటికి మిస్లీడింగ్ మెటాడేటా. ఈ మిస్లీడింగ్ మెటాడేటా అనేది రీసెంట్ టైమ్స్లో చాలా ఛానల్స్కి ఈ ప్రాబ్లం అయితే నేను చూసాను. రీసెంట్గానే నా ఒక క్రియేటర్ నా దగ్గర కొలాబరేట్ అయిన క్రియేటర్కి ఈ సేమ్ ప్రాబ్లం వచ్చిందనమాట. వాళ్ళకి ఛానల్ అయితే మానిటైజేషన్ అయితే అవ్వడం జరిగింది. చూస్తే పాపం వాళ్ళకి మిస్లీడింగ్ మెటాడేటా అని వచ్చింది. కారణం ఏంటి తెలిస్తే మీరు ఇలా చాలామంది నవ్వుకుంటారు. దీనికి కారణం ఏంటి అంటే టైటిల్స్ అన్నీ ఒకేలా పెట్టడం వల్ల.
గుర్తుపెట్టుకోండి, మీ టైటిల్స్ అన్నీ కూడా ఇప్పుడు సపోజ్ చాలామంది సిరీస్ చేస్తూ ఉంటారు, దానికి పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్ 3 అని చెప్పేసి టైటిల్ అంతా ఒకటే పెట్టి కేవలం పార్ట్ 1 పార్ట్ 2 అనేది మారుస్తుంటారు. అంటే అక్కడ 1 2 అనేది మాత్రమే మారుతూ ఉంటుంది. ఇట్లా మీరు అన్ని వీడియోస్కి ఒకే రకమైన టైటిల్స్ ఒకే రకమైన డిస్క్రిప్షన్స్ పెడుతూ ఉంటే కనుక ఖచ్చితంగా అది మిస్లీడింగ్ మెటాడేటాలోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, చాలామంది చేసేది ఏంటంటే ఎక్కువ ట్యాగ్స్ని ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ని డిస్క్రిప్షన్లో పెడుతూ ఉంటారు. 3-4 మించి ఎక్కువ ట్యాగ్స్ని అయితే పెట్టకూడదు అనమాట. మ్యాక్సిమం ఇంతకు ముందున్న అప్పుడున్న అప్డేట్స్కి అప్పుడున్న తగ్గట్టుగా పెట్టేవారు. ఇప్పుడున్న వాటికి నేను చెప్తున్నాను, ఇంతకు ముందు ఎవరో చేశారు బ్రో, ఎవరో చెప్పారంటే నేను ఏం చేయలేను, ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా నేను చెప్తున్నాను. ఎక్కువ హ్యాష్ ట్యాగ్స్ని కూడా యూజ్ చేయొద్దు. చాలామంది ఏం చేస్తున్నారంటే ట్యాగ్స్లో ఏదైతే పెడుతున్నారో దాన్ని తీసుకొచ్చి డిస్క్రిప్షన్లో పెట్టుకుంటూ ఉంటున్నారు అనమాట. మీరు తెలివిగా బిహేవ్ చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు, కానీ నిజానికి చాలా తెలివి తక్కువగా చేస్తున్నారు అనమాట. ఇట్లా చేసినప్పుడే మీకు మిస్లీడింగ్ మెటాడేటా అనేది ఎర్రర్ అయితే పడుతుంది. అది పడినప్పుడు మీకు ఖచ్చితంగా మీ వీడియోస్ యొక్క డేటా మొత్తం ఏదైతే టైటిల్స్ కానీ ఇవన్నీ చేంజ్ చేసుకుని మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ అప్పుడు ఎర్రర్ వస్తే మళ్ళీ రీఅప్లై చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఏం చేస్తుందంటే వాళ్ళు మనకి రీఅప్లై అనే ఆప్షన్ కూడా ఇవ్వకుండా మన ఛానల్ అయితే తీసేయచ్చు, చెప్పలేము అనమాట. అక్కడ మనకు అసలు మానిటైజేషన్ ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు కంటెంట్ చేసేటప్పుడు ఎంత జాగ్రత్త తీసుకుంటారో, దాన్ని అప్లోడ్ చేసేటప్పుడు హ్యాష్ ట్యాగ్స్ పెట్టేటప్పుడు ట్యాగ్స్ పెట్టేటప్పుడు ఒక ప్రాపర్ నాలెడ్జ్ ఉన్న కంటెంట్ క్రియేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసి, లేదా మీరు ఇంటర్నెట్లో ఎక్కడ నేర్చుకున్నా కానీ ఒక ప్రాపర్ నాలెడ్జ్తో ఉన్న దాన్ని అయితే మీరు తెలుసుకుని అయితే పెట్టండి. అంతేకాని మీకు ఇష్టం వచ్చినట్టు పెడితే మాత్రం ఖచ్చితంగా మీ ఛానల్స్ అయితే ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఇక ఫోర్త్ వచ్చేటప్పటికి ఐడి వెరిఫికేషన్. చాలామంది చేస్తున్న మిస్టేక్ ఐడి వెరిఫికేషన్ అనమాట. ఐడి వెరిఫికేషన్ అంటే ఏం లేదు, జస్ట్ మనం ఏదైతే మన గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ ఉందో ఆ యాడ్సెన్స్ అకౌంట్కి ఇది నేను అని చెప్పేసి మనం వెరిఫై చేసుకోవడానికి మన ఐడి ప్రూఫ్ని అయితే ఇస్తుంటాం. లైక్ పాన్ కార్డ్ అని, లేకపోతే ఓటర్ ఐడి అని, డ్రైవింగ్ లైసెన్స్ అని, పాస్పోర్ట్ అని ఇట్లా ఇస్తూ ఉంటాం అనమాట. మ్యాక్సిమం పాన్ కార్డ్తోనే చేసుకోండి. ఇక్కడ చేస్తున్న మిస్టేక్ ఏంటంటే, బ్రో మేము అన్ని కరెక్ట్గానే ఇస్తున్నాం, పాన్ కార్డ్ పెడుతున్నాం, బట్ మాకు ఎర్రర్ వస్తుంది, మాదైతే అవ్వట్లేదు అని చెప్పేసి అంటున్నారు అనమాట. బికాజ్ మీకు అవ్వకపోవడానికి కారణం ఏంటి అంటే, మీరు ఏదైతే మీ ప్రొఫైల్ నేమ్ ఉంటుందో, మీ యాడ్సెన్స్ ప్రొఫైల్ నేమ్లో ఉండే డీటెయిల్స్, మీరు ఇచ్చే ఐడి ప్రూఫ్లో ఉండే డీటెయిల్స్ గుర్తుపెట్టుకోండి. మీ సపోజ్ సర్నేమ్ ఉంటుంది కదా, సర్నేమ్ అటు ఇటు అయినా సరే, ఇప్పుడు సర్నేమ్ ముందు వచ్చి మీ నేమ్ తర్వాత వచ్చి, మీ నేమ్ తర్వాత వచ్చి సర్నేమ్ ముందు వచ్చి అటు ఇటుగా పెట్టినా సరే మీకు మీ యాడ్సెన్స్ యొక్క ఐడి వెరిఫికేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. ఇది మ్యాచ్ అవుతుందో లేదో చూసుకోండి. కంప్లీట్గా దాని మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఐకార్డ్స్లో పెడతాను, ఎప్పుడో చేసింది. అండ్ ఫర్దర్గా కూడా నేను దాని మీద ఒక వీడియో అయితే చేస్తాను. అది కూడా మీకు మ్యాక్సిమం ఈ వీడియోస్లో ఐకార్డ్లో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. లేదా మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకైతే అప్డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఫిఫ్త్ వచ్చేటప్పటికి ఏంటంటే అడ్రస్ వెరిఫికేషన్. ఇది కూడా చాలా మందికి ఉన్న ప్రాబ్లం. అడ్రస్ వెరిఫికేషన్ అనేది మనం ఒక ప్రాపర్ టైం లోపు మనం అడ్రస్ వెరిఫికేషన్ అనేది చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి అయితే ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఈ ప్రాబ్లం రావడానికి కారణాలు ఏంటి అంటే, అడ్రస్ వెరిఫికేషన్కి ఇంటికి మనకు ఒక పిన్ పంపుతారు అనమాట. యాక్చువల్గా గూగుల్ నుంచి ఒక లెటర్ అనేది మన ఇంటి అడ్రస్కి అయితే వస్తూ ఉంటుంది అనమాట. ఈ ఇంటి అడ్రస్కి వచ్చేటప్పుడు మనం దాన్ని ఫాలో అప్ చేసుకోకపోతే మనం ఆ అడ్రస్ ఏదైతే లెటర్ ఉంటుందో ఆ లెటర్ని అయితే మిస్ అవుతాం. అది ఎలా మిస్ అవుతుంది, మనకి ఎందుకు రావట్లేదు, చాలాసార్లు నేను అప్లై చేసినా సరే రావట్లేదు, దానికి సొల్యూషన్ ఏంటి అంటే, గుర్తుపెట్టుకోండి, మీరు ఇచ్చేటప్పుడు అడ్రస్ అనేది ఎట్లా ఇస్తున్నారు, మీ పోస్టల్ అడ్రస్ అంటే మీ పోస్ట్ ఆఫీస్ యొక్క అడ్రస్ అనేది అవసరం అయితే మీరు టైం తీసుకుని మీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళ అడ్రస్ అన్నీ కూడా క్లియర్గా తీసుకుని ఆ అడ్రస్ని అయితే ఇవ్వండి. అట్లా ఇచ్చినట్టయితే మీకు తొందరగా ఈజీగా వస్తుంది. అలాగే మీరు పోస్ట్ ఆఫీస్లో చెప్పి పెట్టండి, ఇట్లా నాకు గూగుల్ నుంచి ఒక లెటర్ వస్తుంది, నేను పలానా చోట ఉంటాను, ఇక్కడికి నాకు ఆ లెటర్ తీసుకొచ్చి ఇవ్వండి అని ముందుగా చెప్పినట్టయితే వాళ్ళు మీకు ఈజీగా తీసుకురావడానికి అవకాశాలు అయితే ఉంటాయి అన్నమాట. అలాగే ఎందుకు రావట్లేదంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇప్పుడున్న కోవిడ్ సిచ్యువేషన్ వల్ల కూడా కొంతమందికి అయితే లేట్ అవుతుంది. కాకపోతే మీకు ఇలా 3 times కూడా మీలో ఎవరికైనా 3 times అడ్రస్కి అప్లై చేసుకుని 3 times కూడా రాకపోతే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. అది కూడా సాల్వ్ చేయొచ్చు. ఎట్లా అంటే, మీకు 3 times అప్లై చేసుకున్న తర్వాత కూడా పిన్ మీకు రాకపోతే పిన్ ట్రబుల్ షూట్ అనే ఆప్షన్ ద్వారా మనం పిన్ రాకుండా కూడా మనం అప్లై చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది నేను దాని గురించి కూడా ఫర్దర్గా ఒక వీడియో అయితే చేస్తాను. మీలో ఎవరికైనా రాకపోతే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి. దానికోసం మీరు నా మెయిల్ telugutechpad@gmail.com ఈ మెయిల్కి మెయిల్ చేయండి, లేదా మన కామెంట్ సెక్షన్లో చెప్పండి. చెప్తే కనుక నేను అప్పుడు వాళ్ళకి సేమ్ నా మెయిల్ ఐడి ఇస్తాను. ఆ మెయిల్ ఐడికి మీ ఫోన్ నెంబర్ పెట్టినట్టయితే నేను మీతో కాంటాక్ట్ అయ్యి మీ ప్రాబ్లమ్ని అయితే సాల్వ్ అయితే చేస్తానన్నమాట. అంతే గైస్, ఈ వీడియోలో అసలు మనకి ఎట్లాంటి ప్రాబ్లమ్స్, యాడ్సెన్స్లో ఎర్రర్ వస్తే ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. గుర్తుపెట్టుకోండి, ఇదంతా ఈ ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు చాలా మందికి నాలెడ్జ్ని అయితే అందజేయగలుగుతారు. కాబట్టి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే లైక్స్ టార్గెట్ అయితే పెడుతున్నాను. ఈ వీడియోకి ఒక 500 లైక్స్ అయినా లైక్ చేయండి. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై బై, సీ యూ. సబ్స్క్రైబ్ చేయండి.